స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే ఇయ్యరు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం. ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చినారు, డిగ్రీ చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చినారు. వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా, మీకు స్కూటీలు వచ్చినాయా? వచ్చినాయా బిడ్డ? ఆ కెమెరా వాళ్ళు అసలు చూపిరు, మా వాళ్ళు చెప్తున్నారు స్కూటీలు రాలేదట. ముఖ్యమంత్రికి పోయేదాకా తెలవాలి ఈ సంగతి, స్కూటీలు రాలేదట. మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా 2500 వచ్చినాయా? महालक्ष्मी स्कीम వచ్చిందా? ఏమీ లేదు. या हमारे इतने सारे मुसलमान भाई है, बहुत सारे बातें करे, क्या बोले 4000 करोड़ देते एक साल में, बोले कुछ दिए साहब? कुछ आया क्या? इमाम मौजनों को तक तनख्वाह नहीं आया था, हम लोग पूछे असेंबली में, उसके बाद डर के रिलीज करे. लेकिन आज तक जो मुसलमान स्टूडेंट को क्या बोले, 10वीं पास हो गए तो 25,000, इंटरमीडिएट पास हो गए तो 50,000, डिग्री पास है तो 1 लाख, उनके मर्जी में जो आए बोले. एक भी आज तक उनका वादा पूरा नहीं हुआ. और खासकर हमारे मुसलमान भाई बहनों से मैं बोलना चाहती हूँ, क्या बोले थे कांग्रेस वाले, शादी मुबारक में स्पेशली मुसलमानों को 1,60,000 रुपये दूंगा, उसके साथ साथ 1 तोला सोना भी देते बोले. किसी को मिला क्या अम्मा? कहीं आया क्या किसी को? ఇప్పటిదాకా కూడా కేసీఆర్ పైసలే వస్తున్నాయి. గవే 2000 గవే కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలే ఇప్పటిదాకా వస్తున్నాయి. బీరాల్ వారికి నానాడు మేము ఇస్తాం 4000, అధికారంలోకి రాగానే ఇస్తాం 4000 అన్నారు. వచ్చే నెలనే అధికారంలోకి ఎక్కినాక తెల్లారే ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు 1 రూపాయి వచ్చింది లేదు. గదే కేసీఆర్ సార్ ఇచ్చిన 2000 ఇంకా కూడా ఇస్తున్నాడు. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.